పోయి స్వీట్లు మిక్చర్లు జంతికలు ఇలాంటివన్నీ చేసి అక్కడెక్కడో పెట్టుంటారో పోయి స్టఫింగ్ పట్టరా. అట్నే నాయనా. నాయనా ఏంది ఈడు కూడా మనకు ఏడైతే ఏందిరా, ఏడైనా ఒకటే కదా. నువ్వు వేసినాక గమ్మునే ఉండు. మళ్ళీ ఏదైనా రచ్చ చేసావంటే తలకాయ నొప్పి అయిపోద్ది. రేయ్ అసలు వేసేదే ఏదో ఒక రచ్చ చేద్దామని కదా. ఏమరా పెళ్లి కొడుక, నువ్వు ఉన్నాయినా, నేను అసలే టెన్షన్ పడతా ఉంటా. రేపు ఒక్కరోజే ఉంది పెళ్లికి. ఎల్లుండి మండపంలో పెళ్లి పెట్ల మీద కూర్చోవాల్సిందే. ఈలోగా ఏదో ఒకటి చేయాలనే కదా ఐడియా గురించి ఆలోచిస్తాం. అబ్బా కొడుకులందరూ ఒక చోట ఒక బ్యాచ్ గా చేరారంటే ఏదో ప్లాన్ వేస్తా ఉన్నారనమాట. ఏనాలా రేపు మీరు ప్లాన్ ఏందనేది ఆలోచిస్తా ఉండండి. ఈ లోపల నాకు చిన్న పని ఉన్నది, అది చూసుకొని వస్తాను. ఈ టైంలో ఏం పని రా? ఏంది నైనా అన్నీ నువ్వు అట్ట డైరెక్ట్గా అడిగేస్తే అట్టా. ఇప్పుడు ఇక్కడ అందరూ గోరింటాకు పెట్టించుకుంటా ఉండారు. గీత ఏమో అందరికీ గోరింటాకు పెట్టే దాంట్లో బిజీగా ఉండదు. గీత చేతులేమో బోసిగా అట్నే ఉన్నాయి. నేను పోయి గీతకి గోరింటాకు పెట్టేసి వస్తా. ఇదేం పిచ్చిరా స్వామి నీకు? నువ్వు నీకేం తెలుసు నా రొమాన్స్ అంటే? ఇవే చిన్న చిన్న ముద్దు ముచ్చట్లు అంటే. రే 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 నేను ఒక నేర్చాను ఇక్కడ. సారీ సారీ నేను. సరేరా, మీ అమ్మ కంటపడకుండా జాగ్రత్తగా పోయి గోరింటాకు మాత్రం విడిరా, ఓకేనా? సరే నాయనా. రే రే చూసిపోరా, గొడ్లగోపు మాదిరిగా మీ మామ ఏకాంబరం ఎక్కడైనా కౌసు కూర్చుని ఉంటాడు. అట్నే నాయనా. జాగ్రత్త పో. నాయనా నేను కూడా పోయేసి వస్తా, చిన్న పని ఉండదు. నీకేం పనిరా? మరి పూరికి నేను గోరిందకి పెట్టొద్దా? నేను చెప్తా కొట్టద్దా? ఏం నాయనా గాడిద కొడగా, ఆడిపెళ్ళే గీతతో ఎట్ట చేయాలా అని ఐడియా లేక వస్తుంటే మధ్యలో నువ్వు ఒకటివి పోయి. అమ్మని మొత్తానికి వీళ్ళు గౌతమికి గోవింద్కి పెళ్లి చెడగొట్టి గీతకి గోవిందానికి పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈడేమో పోయి ఆ పిల్ల గోరింటాకు పెడతాడా? చెప్తా కనకానికి రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తా. అటు కాదు నాయనా, నేను కూడా పూరిని చేసుకోవాలి కదా. నేను కూడా పోయి గోరింటాకు పెట్టేస్తే ఆ అమ్మ కొంచెం బాగుంటది కదా అని. ముందు గోవింద్ గాడి పెళ్లి, ఆ తర్వాతే నీ పెళ్లి. అప్పుడు దాకా మూసుకున్నాడు. నీకేందంత అర్జెంటా? నాకేమో ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. నేను గాని పూరి మెడలో పసుపు తాడు కట్టేసినానన్న నిజం చెప్తే ఎక్కింది మొత్తం దిగిపోద్ది. చెప్పలేక మింగలేక కక్కలేక ఉన్నాను. నా నెత్తిని పగలగొట్టి పెళ్లి జడగొట్టడానికి ప్లాన్ వేస్తున్నారని నేను మీ అమ్మతో చెప్తున్నా కూడా నన్ను పిచ్చుడు చూసి చూస్తా ఉండాలి. సొంత అన్నను కూడా పట్టించుకోవట్లా. ఇప్పుడు చెప్తా రాని ఆ సాంబార్ని. హలో, ఏంటి ఇక్కడ? అక్కడున్న ఆడాళ్ళందరి చేతులు గోరింటాకుతో అందంగా ముస్తాబయ్యాయి. కానీ నీ చేతులు మాత్రం అన్ని చేతుల్ని ముస్తాబు చేస్తూ ఖాళీగా ఉండిపోయాయి. ఇట్ట బోసిపోయిన చేతులు చూస్తా ఉంటే నాకు చాలా బెంగగా ఉంది. నా ముద్దుగుమ్మ చేతులు కూడా ముద్దు ముద్దుగా ఉండద్దా? అందుకని నేను నీ చేతికి గోరింటాకు పెడదామని మెహందీ కోన్ తీసుకొచ్చాను. నువ్వు కోన్లు పెట్టడం ఏంటి? వద్దొద్దు. హలో, ఇది ఎంతమందికి దొరికే అదృష్టం చెప్పు? కాబోయే పెళ్లి కూతురికి కాబోయే మొగుడే స్వయంగా గోరింటాకు పెడుతున్నాడు అంటే అంతకంటే మురిసిపోవాల్సిన విషయం ఇంకేముంటది చెప్పు? చాలు మరి ఎక్కువైపోతున్నాయి నీ వేషాలు. ఏంటబ్బా, ఏం కాదు, నువ్వేం భయపడకో, రా. చెయ్యిటు.
చాలా బాగుంది. వారిని ఈ దొంగనాయాలు ఈ కళ్ళన్నీ కూడా నేర్చుకుని ఉండాడే. పోయమ్మో, ఇదేంటి నేను వీడు గోరింటాకు పెడతా ఉంటే అది చూస్తా మురిసిపోయి చేయాల్సిన పని మర్చిపోయాను. ఇప్పుడే అర్జెంటుగా పోయి చెల్లెల్ని పిలుచుకురావాలి. చలాయ్ చలాయ్, నువ్వు రా చెప్తాను. ఏందన్నా? నేను చెప్తే నమ్మలేదుగా, అక్కడ ఘోరం జరిగిపోతా ఉండదు. ఏంది? అక్కడ నీ కొడుకు గోవింద్ గాడు స్వయంగా గీతకి గోరింటాకు పెడతా ఉన్నాడు. ఏంది? నిజంగానా? అవును, పైగా ఆడు గోరింటాకు పెడతా ఏమన్నాడు తెలిసినా? కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి స్వయంగా గోరింటాకు పెట్టడం ఎంతో అదృష్టం అంట. అంటే ఏంటి, ఈ పెళ్లిలో వాళ్ళు ఏదో తేడా చేయబోతున్నారనే కదా అర్థం. ఏంది నువ్వు చెప్పింది నిజమా? నువ్వురా, నువ్వే స్వయంగా నీ కళ్ళతో చూద్దు గాని. అదిగో అటు చూడు చూడు. ఏయ్ ఏకాంబరం బావ, ఎలా ఉంది గోరింటాకు? హేయ్, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేనుండడం ఏంది? నేనుండదా అంటే ఏంది? చంపేద్దాం అనుకున్నావు మామర్దా? అది కాదు, ఇందాక గోరింటాకు పెడుతున్నది. అవును, వీడే. చూడు ఎంత చక్కగా గోరింటాకు పెట్టాడో నా కొడుకు. నా బుజ్జి బంగారానికి ఎన్ని కళలు వచ్చో. అయ్యో నాయను, గోరింటాకు పోతుంది. గోరింటాకు పోద్ది కదా. ఏంది యాసాలు? ఏం చేసేది, ఇన్నాళ్ళు మొగుండైనా పెళ్ళాం పొజిషన్ లోనే బతికిపోయాను. ఈ ముచ్చట కూడా తీర్చుకుందామని గోరింటాకు పెట్టుకున్నాను. ఎట్టుంది? అనో, ఏళ్ళకి బుద్ధి లేకపోతే సరే, నీకు బుద్ధి లేదా? పిచ్చి పిచ్చిగా వాగి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావా? ఛీ, పా. చలాయ్ చలాయ్ చలాయ్. గోరింటాకు పెడతా ఉండదు. అవును మావా. అమ్మా, అవును, నువ్వు ఒప్పేసుకున్నావు. అరే అవును, అదే కదా నిజమా, అందుకనే ఒప్పుకుంటాను. మరి మీ నాయనట్టు వచ్చాడు రా. నువ్వు పోయి అమ్మని పిలుచుకొచ్చేది చూసా, నా ఇన్ని ఇక్కడ సెటప్ చేసిన. మరి ఆ పిల్ల ఇది? ఈ దిగ్గో ఈడ గీతలే. అమ్మా అమ్మా అమ్మా, ఈ పిల్ల నీడ పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారా మీరు? చెప్తా, ఇప్పుడే వెళ్ళి మీ పని చెప్తా. ఆ? ఏంది, నన్ను పట్టుకుని ఊరే అంటావా? ఊరే అనాలా తురే అనాలా? నిన్నేమైనా అనొచ్చురా. మందేసుకుని ఉన్నాను, మందేసుకోపోయినా ఇంకా తిట్టచ్చు, అది వేరే విషయం. ఏమిరా, ఏం చెప్తావు మీ చెల్లికే? ఏం చెప్తావు మీ చెల్లికే? ఇప్పుడే పోయి మీరంతా నాటకాలు ఆడేది చెప్తా. పోయి చెప్పుకోరా. నీకో విషయం చెప్పనా? గోవింద్కి గౌతమికి పెళ్లి జరగదు. జరగబోయేది గీతకి గోవింద్కే. దానికి మేమేదో ప్లాన్ వేసాం. నీ వల్ల అయితే పోయి కనకరత్నంకి ఈ విషయం చెప్పి నమ్మించు. వీళ్ళిద్దరికి జరగబోయే పెళ్లి ఆపించు. బస్తీ మీద నాయను, గోరింటాకు తొడకైతే బాగుండదని తొడగొట్టేది ఆపేసినా. పోరాయాక పోయి చెప్పుకోబా. చెప్తాను, ఇప్పుడే చెప్తాను. వణుకుతున్నాడు రా. రే, మీ మామకు బీపీ డౌన్ అయిందిరా, ఆ మాత్రం తీసేరా. ఏదా ఆను కోడలా, నీ గోరింటా బాగుందా నా గోరింటా బాగుందా? పోండి మామ, మీరు వేరే వెళ్ళి చేతులు కడుక్కోండి. లేదు పెట్టుకున్నాను కదా, సరదాగా ఉండని. మీరు కంటిన్యూ. నేను ఏంద్రా ఇంకా రారా?
చూడు మన చేతితో పెట్టిన గోరింటాకి ఎట్ట పండుద్దో. కోరుకున్న ప్రియుడే కాబోయే మొగుడవుతాడు. ఆ, అందరికంటే ముందు నాకు గడగండి. నా చేతులు నేను చూసుకోవాలి. తప్పుకోండి 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 తప్పుకోండి. నా చేతులు కూడా కడగాలి. ఏంటిది? పొద్దున పొద్దునే నా పరువు తీస్తా ఉండవు. యా గోరింటాకు ఆడవాళ్ళ కోసమేనా? మేము పెట్టుకోకూడదని చట్టంలో రాసిందా? అందుకనే పెట్టుకున్నా. అమ్మ పూరి నీళ్ళు పోయి. అబ్బా ఎంత బాగా పండిందో చూడండి. ఏం కనకం, మనసులో ఇంత ప్రేమ ఉండదా నా మీద? అయ్ నీ మూతి 32 ఒక్కర్లు బలి తిరుగుతుండదే, తిరుపతి కొండ తిరిగినట్టు. సరే సరే, నాకు నీళ్లు పోయండి. ఏది చూడండి. అబ్బా ఎంత బాగా పండిందో చూసావా? మొగుడు ఎంత ప్రేమ చూపిస్తే అంత బాగా ఎర్రగా పండుతుందట. అంత ప్రేమ ఉండదు నాకు కూడా నీ మీద. అబ్బా ఆ మొహంలో ఏండో కొద్దిగా సిగ్గు తొంగి చూస్తా ఉండదు ఆశ్చర్యంగా. కనకరత్నం మొహంలో సిగ్గు 30 ఏళ్ల క్రితం చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉండ. అమ్మీ గౌతమి కడుక్కో దా. ఏంటి రాత్రి నువ్వందరికి గోరింటకు పెట్టావు? నీకు గోరింటకు పెట్టే దిక్కు లేదు. నువ్వెలా గోరింటకు పెట్టుకున్నావు? నీకు నేను గోరింటాకు పెట్టా, కానీ నాకు నా కాబోయేవాడు పెట్టాడు. అవును, ఇది గోవింద్ స్వయంగా నాకు పెట్టిన గోరింటాకు. గోరింటాకు ఎంత బాగా పండితే అంత ప్రేమ ఉన్నట్టంట. చేతులు బాగా పండితే మనసుకు నచ్చిన ప్రియుడే మొగుడవుతాడు అంటారు. చూద్దామా ఇప్పుడు? మనిద్దరం గోరింటాకు పెట్టుకున్నాం కదా, ముందు నేను కడుగుతా. పూరి నీళ్ళు పోయి. గీదా, నీ చేతులు ఎంత చక్కగా పండాయో. నీకు బాగా నచ్చినోడే నీకు మొగుడిగా వస్తాడు. చూసావా, నాకు నచ్చిన వాడే మొగుడుగా వస్తాడని చివరికి గోరింటాకు కూడా చెప్పేసింది. నీ సంగతి ఏంటో చూద్దాం. గోరింటాకు చెప్పినట్టు ఏది జరగదే, ఈ గౌతమి చెప్పినట్టు జరుగుతుంది చూడు. నేనే స్వయంగా నీకు నీళ్లు పోస్తా. చేయి చాపు. అరే, ఇప్పుడు నీ మొహం ఎలా వాడిపోయిందో నీ చేతి రంగు కూడా అట్నే వాడిపోయిందే. ఇప్పుడు చేతులు బాగా పండితే కోరుకున్న మొగుడు వస్తాడు అంటారు. మరి ఇంత పేలగా పండితే అర్థమేంటప్పా? నువ్వు వద్దనుకున్నవాడే నీకు మొగుడుగా వస్తాడేమో. ఎవరబ్బా వారు?
హాయ్ గౌతమి. గౌతమి, ఎవరా అబ్బాయి నిన్ను పలుకరిస్తా ఉన్నాడు? మన బంధువులు కుర్రాడా? అది తన నా ఫ్రెండ్ అజయ్. ఓ అజయ్, అజయ్, ఇదంతా ఉత్తిదే, నిజం కాదు. నువ్వు దీని గురించి కంగారు పడకు, ఇవన్నీ నీకు తర్వాత చెప్తాను. నువ్వు ముందు బయలుదేరి వెళ్ళు. అసలు ఇలా ఎలా చేయగలుగుతున్నావు గౌతమి? ఎంత నమ్మాను నిన్ను, ఎంతగా ప్రేమించాను. నువ్వు తప్ప వేరే ప్రపంచం లేకుండా తిరిగానే. నీకోసమే బతుకుతున్నానే. ఇలా నన్ను చంపి ఇలాంటి పని నువ్వు ఎలా చేయగలుగుతున్నావు గౌతమి? అయ్యో అజయ్, అదేం లేదు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తుండావు. డోంట్ బ్లఫ్ మీ. ఐఎమ్ నాట్ బ్లఫింగ్. యాక్చువల్లీ ఈ పెళ్లి ఒక నాటకం అంతే. ఈ పెళ్లి జరగదు. గోవింద్ నా ఫ్రెండ్. అతని పెళ్లి కోసం నేను ఒక నాటకం ఆడి హెల్ప్ చేస్తుండాను అంతే. అవును గౌతమి, నువ్వు నాటకం ఆడుతున్నావు. నా దగ్గర నాటకం ఆడుతున్నావు, వాళ్ళ దగ్గర నాటకం ఆడుతున్నావు. నువ్వు నాటకం ఆడుతుంది గోవింద్ కోసం కాదు, గోవిందుని పెళ్లి చేసుకోవడానికి, నన్ను మోసం చేయడానికి. అరే ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండో? నీకేమైనా పిచ్చా? అవును, నీ మీద పిచ్చి ప్రేమతోనే ఉన్నాను, పిచ్చి నమ్మకంతోనే ఉన్నాను, పిచ్చి వాళ్ళలాగే బతుకుతూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనికి నిజంగానే పిచ్చి వాళ్ళ అయిపోయేలా ఉన్నాను. వద్దు గౌతమి, ప్లీజ్. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో, మార్చుకో. అరే నువ్వేదేదో మాట్లాడుతుండవేంది? నేను చెప్తున్నాను కదా, ఇదంతా ఉత్తి నాటకమే, అదంతా ఏం లేదు. నాకంతా తెలుసు గౌతమి. నువ్వు నన్ను మభ్యపెట్టాలని ప్రయత్నించి ఇంకా నన్ను మోసం చేయాలనుకోవద్దు.